బెలూన్ బయటకు ఎగరాలి అంటే ఆ బెలూన్ లోన ఉండే గాలి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బయట ఉండే గాలి ఏంటంటే ద అవుట్ సైడ్ ఎయిర్ ఏం చేస్తుంది, ఇట్ క్రియేట్స్ ఎ ప్లాట్ఫామ్, ఇట్ లిఫ్ట్స్ ఇట్, ఇట్ సపోర్ట్స్ ఇట్, ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్, ఇట్ గివ్స్ గైడెన్స్. But basically to make fly high in the sky, the air which is inside of the balloon, that matters. In our life also, మన జీవితంలో కూడా అంతేనండి. Your parents, and your teachers, your lecturers, and all the people in your life, they are like outside air. వాళ్ళంతా బయట గాలి లాంటి వాళ్ళు. They encourage you, they lift you, they support you, that's all. But basically, how much development you have in your life, that depends upon the attitude that you have within you. నీలో ఉండే యాటిట్యూడే. అందుకే ఎందుకు చెప్తారంటే 70% of the organizations that are successful today, if you see 70% of the organizations that are successful, if you see, those organizations are not successful because of the infrastructure investment. Those organizations are successful just because of the attitude of the employees and management. It is not because of the infrastructure or investment. ఈ రోజు 70% సంస్థలు సక్సెస్ఫుల్ గా ఉన్నాయి తీసుకుంటే, ఆ సంస్థలు ఎందుకు సక్సెస్ఫుల్ గా ఉన్నాయంటే కేవలం ఆ సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్, ఆ మేనేజ్మెంట్ యొక్క యాటిట్యూడ్. ఇట్ ఈస్ నాట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే 70% ఆఫ్ ద ఇండివిజువల్స్ తీసుకోండి, మీరు వ్యక్తిగతంగా వ్యక్తులను తీసుకున్నా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ యాటిట్యూడ్, అంతేకాని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాదు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి ఏం మాట్లాడకూడదండి. Once you have right attitude, you will fly like anything in this world. You have to understand. Attitude అంటే నువ్వు చూసే విధానం, ఈ ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానం. Let me give you one simple example. If you wear the red goggles, you can see the world in red. If you wear the black goggles, you can see the world in black. What kind of goggles that you are looking through, that makes the entire world a different platform for you to perform your dance. నువ్వు చేసే డాన్స్ కి డయాస్ అనేది నువ్వు పెట్టుకున్న కళ్ళద్దాలని బట్టి కలర్ కనబడుతుంది, అవునా కాదా? ఆ డయాస్ రెడ్ గా ఉందా, గ్రీన్ గా ఉందా అనేది నువ్వు పెట్టుకున్న కళ్ళద్దాలు. ఈ ప్రపంచం అందరికి ఒకటేనండి, మంచి చెడు అందరికీ ఉంటాయి. బట్ ఈ ప్రపంచాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు, హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్ వరల్డ్, దట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. అందుకే అంటారు, ఇఫ్ యు థింక్ యు క్యాన్, యు క్యాన్. ఇఫ్ యు థింక్ యు కాంట్, యు కాంట్. It all depends upon whether you think you can, you can't. నువ్వు చేయగలనంటే చేయగలవు, చేయలేను అంటే చేయలేవు. సింపుల్ లాజిక్. If something is done by somebody else, it can be done by anybody else. ఈ ప్రపంచంలో ఎవడైనా ఏదైనా ఒక పని చేశాడంటే ఆ పని ఇంకెవరైనా చేయొచ్చు. చంద్రుని సార్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఇంకెవరైనా నేర్చుకోవచ్చు. ఒక పని ఎవరైనా చేశారంటే ఆ పని ఇంకెవరైనా చేయొచ్చు. ఇట్స్ అ బేసిక్ ప్రిన్సిపల్. ఈ రోజు ఇండియాలో ఉన్న ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఇంతమంది అందరూ కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి అందరూ ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రొఫెసర్స్ గా, లెక్చరర్స్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళంతా చేయలేనప్పుడు మీరు చేయలేరా? చెప్పండి, ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యం కదా? Okay, first you have to success or failure first. It starts from within your mind. ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ వేయాలి అంటే, బిల్డింగ్ గ్రాఫ్ వేయాలి అంటే ముందు ఆ బిల్డింగ్ పిక్చర్ వాడి మైండ్ లో రావాలి. మైండ్ లో వస్తే చేతి ద్వారా పేపర్ మీదకి వస్తుంది, అవునా కాదా? అంటే ఆ బిల్డింగ్ ముందు నీ మైండ్ లో పుడుతుంది, తర్వాత పేపర్ మీదకి వస్తుంది, తర్వాత భూమి మీదకి వస్తుంది. అలాగే సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ముందు పుట్టేది మన మైండ్ లో. అందుకే నువ్వేం ఆలోచిస్తున్నావు నీ జీవితం గురించి, అది ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా, నేర్చుకోలేను అనుకుంటున్నారా? హ్యాపీగా ఉండగలనా, ఉండలేనా? ఉండగలను. యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ యాటిట్యూడ్. అందుకే మనం ఆలోచించుకోవాలి, మన ఆలోచన విధానం అండి. రైట్, సింపుల్ ఎగ్జాంపుల్. ఒకే విషయానికి రకరకాలుగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. మనం బండి మీద వెళ్తూ ఉంటామండి, జంక్షన్ లో చౌరస్తాలో పడిపోతాం. పడిపోగానే రకరకాల బిహేవియర్స్ ఉండే. కొంతమంది పడిపోగానే ఏం చేస్తారు తెలుసా, తిడుతూ ఉంటాడు. వాడేవాడు వీడియో అడ్డం కూర్చోండి, నువ్వు కూర్చోండి, అసలు కింద పడిపోయినా ఇప్పుడు వాడికి ఎక్కడ అవసరం చెప్పండి. కొందరేమో కింద పడి ఆనందం తిడుతూ ఉంటారు, కొంతమంది లేచి బండి తీయాల్సింది పోయి ఎదురుతో ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అలాగే దెబ్బలు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫైటింగ్ అవసరం అని చెప్పండి. అదే కొంతమంది లేకపోతే వెంటనే బైక్ తీసుకుని సైలెంట్ జరిగింది పక్కకెళ్ళి చూసుకుంటారు. అంటే డిఫరెంట్ రియాక్షన్స్. యాక్షన్ ఇస్ ఓన్లీ వన్, బట్ రియాక్షన్స్ ఆర్ డిఫరెంట్. బండి మీదకి వెళ్ళి పడిపోయినప్పుడు లేవాలా, పడిపోయే కదా కాసేపు పడుతున్నాం, కాసేపు పడుతున్నాం అంటే ఏమవుతుంది, ఏ లారీ ఎక్కేస్తుంది, లేవడానికి ఏమీ ఉండదు, అవునా కాదా? రైట్. సో లెట్ మీ ఆస్క్ యు వన్ క్వశ్చన్. అందుకే అంటారు పడిపోవడం నేరం కాదండి జీవితంలో, కానీ పడిన తర్వాత లేకపోవడం నేరం. ఇంగ్లీష్ రాకపోవడం నీ తప్పు కాదు, ఖచ్చితంగా నీ తప్పే, అవునా కాదు? ఇంగ్లీష్ రాకపోవడం కానీ నేర్చుకోకపోవడం మన తప్పు అవుతుంది, తెలియదు, ఒక అడ్డంగా అవుతుంది. కాబట్టి ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, బట్ నాట్ బౌన్సింగ్ బ్యాక్ ఇస్ ఎ ఫెయిల్యూర్ అంటారు. పడిపోవడం నేరం కాదురా, పడిన తర్వాత లేకపోవడం అనేది నేరం. అయితే పడ్డప్పుడు రకరకాలుగా వేస్తారు. ఎంతమంది చెప్పాను కదా,
కొందరు పడిపోగానే లేవని ఏడుస్తారు, కొందరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతామండి చెప్పండి? లేచి ముందు ఎవరో మనం దెబ్బలు చూస్తూ ఉంటే ఎవరో అందరూ తెలుసుకోలేదు ఎవరైనా అని మనం నవ్వేస్తాం. గవర్నమెంట్లో వచ్చిన నవ్వాల్సిన సీనా ఎందుకో ఎంత నవ్వేసి ఆ బండి తీసుకుని అక్కడ అర్థమే మాయమైపోతాం. 1 కిలోమీటర్ వెళ్ళి సైడ్ కాపి అప్పుడు ఏడుస్తూ ఉంటాం. నువ్వు లేవని అక్కడే ఏడవచ్చు కదా. అక్కడే ఏడిస్తే జనాలు ఆదుకుంటారా లేదా? దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా బాధపడితే హెల్ప్ చేయడానికి, ఓదార్చడానికి కూడా ఎవడు ఉంటాడు. నేను అన్నది ఏంటంటే, ఆల్రెడీ మీరు మేధాలో జాయిన్ అయినప్పుడే, మేధా మెట్లు ఎక్కినప్పుడే, మేధా పైన చేతిలో పడుతున్నప్పుడే నీకు ఇంగ్లీష్ రాదని, ఇంగ్లీష్ లో పడిపోయావని ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళకి తెలుసు. వాళ్ళ ముందు నవ్వడం ఏంటి, చేసి వాళ్ళని చూసి నవ్వి తప్పించుకోవడం ఏంటి, అసలు నీ బాధను బయటికి చెప్పకుండా పక్కన కూర్చోడం ఏంటి? మీకు ఇంగ్లీష్ రాదు కదా, నువ్వు పైన పడుతున్నప్పుడు రాదని అందరికీ తెలుసు. తప్పులు వస్తున్నాయి అని ఇవన్నీ బయటికి చెప్పు. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే అండర్స్టాండ్ ఆర్ నాట్. నీకు ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు అవమానించారని, ఎందుకంటే వాళ్ళు నీతోనే ఉన్నారు, అవునా కదా? దే ఆర్ ఆల్సో విత్ యూ, దే అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. నువ్వు వేడు, వాళ్ళు ఓదార్చుతారు, వాళ్ళు ఏడుస్తారు, నువ్వు ఓదార్చు. ఒకళ్ళ బాధ ఒకళ్ళు అర్థం చేసుకుని సపోర్ట్ చేసుకోవాలంటే నా ఇంటెన్షన్. హోప్ యూ అండర్స్టాండ్. అంతేగాని అమ్మాయిలు నేను ఇంగ్లీష్ లో మాట్లాడతారు సిగ్గే ఒక అయిపోతుంది. గ్రూప్ లో మాట్లాడడానికి అభ్యర్థి మాట్లాడు. ఇలా ఈ ఎమోషన్స్, ఈ పిచ్చి ఎమోషన్స్, ఫీలింగ్స్ తో మనుషులు మాట్లాడుకోవడానికి కూడా మొహమాట పడితే ఇంత చదువుకొని ఇంకెందుకండి? ఎక్కడ మాట్లాడతారు మీరు? ఎక్కడ గెలుస్తారు? Anywhere you are talking to the human beings, no feelings, no emotions, no shyness, just to speak in English, right or మాట్లాడు. అర్థం కాకపోతే వాడి కర్మ. నా స్టాండర్డ్ అర్థం చేసుకునే లెవెల్ వాడికి అనుకోవాలండి. అలా అనుకున్నప్పుడే ఎందుకు అసలు నీ మైండ్ ఏముందో నీకు తెలియదు, అప్పుడు మైండ్ ఏముందో పైన వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అసలు నువ్వేమనుకున్నావు నీకే తెలియనప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో నీకెలా తెలుసురా? అసలు జనాల గురించి పట్టించుకోదని నేను చెప్పాలనుకుంది చెప్పే అర్థం చేసుకుంటారు. నో డౌట్ they are able to understand. This is attitude which you should have. దీని attitude అంటారు. Attitudes are of different types. రకరకాల attitudes ఉంటాయి. నీ attitude ఏంటి? or learning attitude ఉండాలి. Second one is very important. Right? That means only one thing happens, different reactions and responses. ఇప్పుడు చెప్తాను చూడండి సరదాగా ఒక ఎగ్జాంపుల్. నీ పేరేంటమ్మా? లావణ్య. కూర్చోమని. లావణ్య రోజు క్లాస్ కి టైంకి వస్తుంది. రోజు టైంకి వస్తుంది లావణ్య, నైస్ గర్ల్. ఇవాళ ఒక్క రోజు నా క్లాస్కి 1 నిమిషం లేట్ వచ్చింది. ఒకే 1 నిమిషం. అందరి ముందు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. లావణ్య నీకు టైం సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు, 7th సెన్స్ లేదు, 6th సెన్స్ లేదు. నేనంత బాధ తింటానని నువ్వు ఎప్పుడు అనుకోలేదు. ఏదో సార్ సెమినార్ చెప్తారనుకుని బయలుదేరో ఇష్టం వచ్చినట్టు తింటాను. నీకు బాధ ఉంటుందా? ఉంటుంది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎంతసేపు బాధపడతావు అన్నదే కావాలి. ఎంతసేపు బాధపడతావు? 1 వీక్ బాధపడుతుంది. రైట్? ఇదే సంఘటన మీకు జరిగితే మేడం మీరు ఎంతసేపు బాధపడతారు? అసలు నేను ఎప్పుడు నేను అలా తిడతా అనుకోలేదు. రోజు మీరు టైంకి వస్తారు. ఇవాళ ఒక్కరోజు 1 మినిట్ లేట్ వచ్చారు, అందరి ముందు ఫుల్గా తిట్టిస్తాను. 1 డే అంత బాధపడతారు. ఇదే సంఘటన నీకు జరిగితే ఫయాస్ మార్చిరండి సారే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన అసలు బాధపడ్డాడు. సంఘటన ఒకటే, తిట్టడం ఒకటే. ఆయన అసలు బాధపడ్డాడు. ఈవిడ 1 డే బాధపడతారు, ఈవిడ కొందరు కోర్స్ అయిపోయేదాకా బాధపడతారా లేదా? కొందరు కోర్స్ అయిపోయిన తర్వాత రోడ్డు మీద వెళ్తున్న ఫోటో చూసిన ప్రతిసారి నాకు ఈ విషయం ముందునే తెలిసిందంటే హాస్టల్లో ఉంటుంది కదా అమ్మాయిలు, అందులో అమ్మాయి ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళ రూమ్మేట్ అంటే అమ్మాయి వెళ్ళి వాళ్ళ హాస్టల్కి మన ఇన్స్టిట్యూట్ ఫోటో పోస్టర్ అతికిస్తే వెళ్ళి నా ఫోటో మొత్తం చింపేసాం. అయితే ఈ అమ్మాయి అడిగింది, అరే మన తెలిసిన సార్దే కదా, ఏంటి మన పోస్టర్ చింపేస్తుందంటే మన ఇన్స్టిట్యూట్ కదా అంటారు. మన ఇన్స్టిట్యూట్ ఒక నన్ను తిట్టాడు. అంటే సంఘటన ఒకటే. ఇంకా దారుణమైన ఇష్యూ చెప్తాను. ఒక అమ్మాయి వచ్చి ఎప్పుడు నన్ను అడిగింది అన్నమాట, 3 days లీవ్ కావాలి సార్, 3 days ఎందుకన్నా పెళ్లికి వెళ్ళాలి సార్, పెళ్లికి వెళ్ళాలి సార్. ఎవరు పెళ్ళి? మా కజిన్ సార్. కజిన్ పెళ్లికి 3 రోజులు ఎందుకు అమ్మాయి సార్?
ఇంత ఇంపార్టెంట్ క్లాస్ అవుతున్నాయి ఇప్పుడు. సండే ఏమైంది అంత అర్జెంటా, సెలవు ఏం లేదు, క్లాస్ రాకు, ఒక రోజు వెళ్ళొచ్చు అన్నాను అని నేను ఏం చెప్పలేదు. 3 రోజుల నుంచి నీ పెళ్లి కాదు కదా, కజిన్ పెళ్ళి కదా, ఎవరి పెళ్లి వాడే 3 రోజులు రావట్లేదు, వదిలే కదా క్లాస్కి వెళ్ళు అన్నా అని సెలవు లేదని చెప్పి నేను మళ్ళీ క్లాస్కి వస్తున్నాను నెక్స్ట్ బ్యాచ్కి. ఆ రిసెప్షన్ మేడం ఏమో ఫోన్లో మాట్లాడితే వదిలే ఎక్కడ బిజీ ఉన్నారు. ఈ అమ్మాయితో మాట్లాడి నేను వచ్చాను, ఈ అమ్మాయి ఇంకా రిసెప్షన్లోనే ఉంది. నేను మళ్ళీ ఎందుకో మర్చిపోయాను, అంటే మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఈ అమ్మాయి ఏం చేస్తుంది సార్, మన ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ నా రిసెప్షన్ టేబుల్ మీద పెట్టి దాన్ని నా ఫోటో ఉంటుంది ఇలా ఆ ఫోటో మీద ఇలా చేస్తున్నా అన్నమాట. చూడలేదు, నేను దగ్గరమే చూస్తున్నాను. తర్వాత ఏంటమ్మాయి చేస్తున్నాం, అమ్మాయికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే కోపాలు అప్పుడప్పుడు అలా ఉంటాయి. ఫస్ట్ యాక్షన్ ఇస్ ఓన్లీ వన్, బట్ రియాక్షన్స్ ఆర్ డిఫరెంట్. యు అండర్స్టాండ్ దిస్? అసలు అంటే ఒక సంఘటనకి మనం రియాక్ట్ అయ్యే విధానం అండి. ఒక బాధ వస్తే ఒకలో ఒక రకంగా రియాక్ట్ అవుతాం. ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటనలు జీవితంలో జరిగితే ఇలా 3 రకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారు జనాలు. ద ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఆర్ కాల్డ్ డిప్రెసివ్ పీపుల్. ఏమంటారు వీళ్ళని? డిప్రెసివ్ పీపుల్ అంటారు. డిప్రెసివ్ పీపుల్ ఆర్ సచ్ నైస్ పీపుల్ దట్ జీవితంలో అన్ని మనకు అనుకూలంగా అవుతాయా? అవ్వండి. మనం అభిమానించే వాళ్ళే మనల్ని అవమానిస్తారు కొన్నిసార్లు, మనం ప్రేమించే వాళ్ళే మనల్ని ద్వేషిస్తారు, మనం అనుకున్నట్టుగా అసలే మనం చెయ్యని తప్పుకి బాధపడాల్సి వస్తూ ఉంటది. అలాంటి సందర్భాలు జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేదా ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, అనుకున్న టార్గెట్ సక్సెస్ఫుల్ గా రీచ్ కాలేనప్పుడు కొందరు ఏంటంటే ఇమ్మీడియట్లీ దే ఫాల్ ఇంటూ డిప్రెషన్. ఎందుకు పడతారు? ఈ డిప్రెషన్ పీపుల్ ఏంటంటే ఇమ్మీడియట్లీ దే ఫాల్ ఇంటూ డిప్రెషన్ గురి అవుతారు. వీళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే వెంటనే డిప్రెషన్ లోకి వెళ్తారు. దీస్ ఆర్ సచ్ నైస్ పీపుల్. వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే అనుకోని సంఘటన వీళ్ళ జీవితంలో జరిగితే ఎప్పుడు కూడా వేరే ఎవరిని బ్లేమ్ చేయరండి, బట్ దే ఆల్వేస్ బ్లేమ్ దెమ్సెల్వ్స్. వీళ్ళని ఐ యామ్ మ్యాన్ మెంటాలిటీ అంటారు. ఏమంటారు? ఇంకా వాళ్ళని వాళ్ళు తిట్టుకోవద్దు, తక్కువ వచ్చినా వేసుకుంటారు. ఎలా తెలుసా? అంటే అన్ని నాకే అవుతూ ఉంటాయి. రైట్? ఇప్పుడు నేను ఈ అమ్మాయికి నీ పేరేంటి? లావణ్య. ఇప్పుడు లావణ్య కనుక డిప్రెసివ్ అనుకోండి కాదు, డిప్రెసివ్ అనుకోండి తిట్టగానే ఏం చేస్తుంది తెలుసా? సారీ సార్ అని ఏం చేస్తుంది? ఏం చేసి కూర్చోండి, ఏమంటే తిట్టేసి కూర్చో, డెవలప్ పర్సనాలిటీ, లిజన్ మై క్లాస్ అన్నాడు. క్లాస్ అర్థమవుతా? మైండ్ అంతా నష్టపోయి ఉంటుంది, డిప్రెషన్ వెళ్ళిపోతుంది. ఇక నేను చెప్పేది ఏమీ అర్థం కాదు. వెంటనే ఆవిడ ఎలా ఆలోచిస్తారు తెలుసా? అంతే అన్ని నాకే అవుతాయి, అందరూ నన్నే రోజు టైంకి నేనే వస్తా, తిట్లు నేనే, నాకమ్మా ఎవరు చూసాను, నాకు నేనే చూసుకుంటాను. ఈ నన్ను తిట్టింది ఆవిడ, తను తానే తిట్టుకుంటారు. ఈ డిప్రెషన్ లో క్లాస్ అయిపోయాక ఇంకో కంప్యూటర్ క్లాస్కి వెళ్ళి ఈ మైండ్ డిప్రెషన్ లో ఉంటుంది కదా. కంప్యూటర్ సార్ ఏదో అడుగుతాడు, ఇప్పుడు ఈవిడ ఇంకేదో చెప్తాడు, ఇప్పుడు అక్కడ సార్ తింటాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళందరూ అక్కడ జర్నీ సార్ తింటారు, ఇక్కడ కంప్యూటర్ సార్ తింటారు, ఇక్కడ ఇంటికి వెళ్తారు. వాళ్ళ అమ్మ మన ఏదో కిచెన్లోకి వెళ్ళి ఏమో చేస్తున్నామండి. ఇప్పుడు అక్కడ షుగర్ సాల్ట్ 2 ఉంటాయి. మైండ్ డిప్రెషన్ ఉన్నప్పుడు తేడాకి సాల్ట్ వేస్తుంది, సాల్ట్ వేయాల్సింది వాళ్ళు ఇంట్లో వాళ్ళు తింటారు. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరూ అసలు డిప్రెషన్ లో పడ్డప్పుడు పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. వన్ ఫెయిల్యూర్ లీడ్స్ టు అనదర్ ఫెయిల్యూర్, దట్ లీడ్స్ టు అనదర్ ఫెయిల్యూర్. ఒక ఫెయిల్యూర్ మీద ఒక ఫెయిల్యూర్ వస్తూనే ఉంటాయి అన్నమాట. డిప్రెషన్ గురి కాదు. రెండో రకమైన కేటగిరీ, దీస్ ఆర్ సచ్ నైస్ పీపుల్.